గాల్లో ఎగురుతూ వెళ్లే విమానాలు, హెలికాప్టర్లు మనందరికీ ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. కానీ దేశంలో కొన్ని ఘటనలు మాత్రం మన ఊహలకు కూడా మించి మనసును కల్లోలపరిచాయి. భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన విమాన, హెలికాప్టర్ ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1963 నుండి 1965 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బల్వంత్ రాయ్ మెహతా 1965లో భారత్ పాక్ యుద్ధ సమయంలో కచ్ రన్ ప్రాంతంలో పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తుండగా పాకిస్తాన్ దాడిలో ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మెహతాతో పాటు ఆయన భార్య, ముగ్గురు సిబ్బంది, ఒక జర్నలిస్ట్, ఇద్దరు విమాన సిబ్బంది మృతి చెందారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ 1980 జూన్ 23న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విమానం నడపడంపై ఆసక్తి కలిగిన సంజయ్ గాంధీ చిన్న విమానంలో సఫ్దర్ జంగ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఏరోబాటిక్స్ చేస్తున్నప్పుడు నియంత్రణ కోల్పోయి మరణించారు. ఒక స్టంట్ ప్రదర్శించబోయే క్రమంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో సంజయ్ గాంధీతో పాటుగా మరో వ్యక్తి సుభాష్ సక్సేనా మృతి చెందారు. 2001 సెప్టెంబర్ 30న ప్రైవేట్ విమానం కూలిపోయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మాధవరావ్ సింధియా మరణించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో నిర్వహించనున్న ర్యాలీకి వెళ్తుండగా మైన్పురి సమీపంలోని మోటాగావ్ వద్ద ఆయన విమానం కూలిపోయింది. లోక్సభ స్పీకర్ బాధ్యతలు నిర్వహిస్తున్న జీఎంసీ బాలయోగి 2002 మార్చి 3న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ కార్యక్రమానికి వెళుతుండగా హెలికాప్టర్ కూలిపోవడంతో బాలయోగితో పాటు ఆయన భద్రతా అధికారి డి సత్యరాజు, పైలట్ కెప్టెన్ జీవి మేనన్ అక్కడికక్కడే మృతి చెందారు. 2004 ఏప్రిల్ 17న తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ కు బయలుదేరిన సెస్నా సింగిల్ ఇంజన్ విమానం కూలి ప్రముఖ నటి, సినీ నటి సౌందర్యతో పాటు మరో 4 మరణించారు. ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 2009 సెప్టెంబర్ 2న బెల్ 430 హెలికాప్టర్ ప్రమాదంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. నల్లమల అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక 2011 ఏప్రిల్ 30న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖాండు తవాంగ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఈటానగర్ కు వెళ్తుండగా హెలికాప్టర్ కూలిపోయి మరణించారు. 2021 డిసెంబర్ 8న హెలికాప్టర్ కూలి భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 11 మంది మరణించారు. 2025 జూన్ 12న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అహ్మదాబాద్ నుండి లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో సుమారు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ విమానం బారామతి ఎయిర్పోర్ట్ వద్ద ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు 5 మరణించారు. గత ఏడాది జూన్ 2025లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే కేవలం 7 నెలల వ్యవధిలోనే మరో ప్రముఖ జాతీయ నాయకుడు ఈ విధంగా మృతి చెందడం దేశ రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలో ముంచింది. రాష్ట్రానికి 4 ముఖ్యమంత్రుల వద్ద అజిత్ పవార్ 6 సార్లు డిప్యూటీ ముఖ్యమంత్రిగా సేవలను అందించారు. రాజకీయ ప్రస్థానంలో అజిత్ పవార్ అనూహ్య మలుపులు, వ్యూహాత్మక నిర్ణయాలు ఆయనను ప్రత్యేక స్థానంలో నిలిపాయి. ముఖ్యమంత్రి కల తీరకుండానే ఆయన హఠాన్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు ఒక్కసారిగా పెద్ద షాక్ ను కలిగించింది. అజిత్ పవార్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు. 23 ఏళ్ల వయసులోనే 1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ రంగంలో ఆయన అడుగుపెట్టారు. 1991లో పూణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికై అనేక సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగారు. ఇక అదే ఏడాది బారామతి నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ శరద్ పవార్ కోసం పదవిని త్యాగం చేశారు. దీంతో అదే స్థానం నుంచి గెలుపొందిన శరద్ పవార్ పివి నరసింహరావు ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేయడానికి దోహదం చేశారు. 1991లో అసెంబ్లీలో అడుగుపెట్టిన అజిత్ పవార్ రాష్ట్రానికి పరిమితమై ఇప్పటి వరకు 8 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డును సృష్టించారు. తన రాజకీయ ప్రస్థానంలో అనూహ్య నిర్ణయాలు, వ్యూహాత్మక అడుగులు ఆయనను ప్రత్యేక స్థాయికి తీసుకువెళ్లాయి. గతంలో ఓసారి హెలికాప్టర్ ప్రయాణ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తూ అజిత్ పవార్ మాట్లాడిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2024 జూలై 17న అప్పటి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ తో కలిసి అజిత్ పవార్ నాగ్పూర్ నుంచి హెలికాప్టర్లో గడ్చిరోలికి బయలుదేరారు. సూర్జాగఢ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టీల్ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ 3 నాయకులు ఒకే హెలికాప్టర్లో గడ్చిరోలికి పయనమయ్యారు.
అప్పుడు వర్షాకాలం కావడంతో ఆకాశమంతా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. దీంతో అజిత్ భయపడిపోయారు. దట్టమైన మేఘాల కారణంగా బయట ఏమీ కనిపించకపోవడంతో హెలికాప్టర్ ప్రయాణంలో తాను చాలా ఆందోళన చెందానని, నిజం చెప్పాలి అంటే మేమందరం చాలా కంగారు పడ్డాం అని అజిత్ పవార్ తెలిపారు. ఇక ఈ క్రమంలో ఆయనకు దేవేంద్ర ఫడ్నవీస్ ధైర్యం చెప్పారని, ఇదే విషయాన్ని అజిత్ పవార్ అక్కడ జరిగిన కార్యక్రమంలో తనదైన హాస్య శైలిలో వివరించారు.